యూపీఐ పేమెంట్స్ కు సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. దేశీయ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తో అగ్రస్థానం. డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 83% మేర ఉన్నాయి. ఈ క్రమంలో యూపీఐ పేమెంట్ల వ్యవస్థను పటిష్టం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతుంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకునే సంఖ్యపై పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలోనే 3000కు మించి జరిపే యూపీఐ పేమెంట్స్ పై 0.3% మేర మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ అయితే ఇచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ ఛార్జీలు ప్రభుత్వం 2020 జనవరిలోనే రద్దు చేసింది. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్లు గణనీయంగా పెరిగాయి. ఇందుకు అవసరమైన సాంకేతికత, ఇతర సిస్టమ్స్ కోసం బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు ట్రాన్సాక్షన్లపై 0.9% నుంచి 2% వరకు ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ ద్వారా పనిచేసే రూపే కార్డులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. 2000 దాటిన ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ పై 1.1% ఇంటర్చేంజ్ ఫీ వర్తిస్తూ ఉంది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రజల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం 1500 కోట్లు అందిస్తోంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగింది. ఈ మొత్తం సరిపోవడం లేదు. కనీసం 10,000 కోట్లు అవసరమైనని అంచనా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 3,000 దాటిన యూపీఐ లావాదేవీలపై తాజా ఊహాగానాలు వచ్చాయి. అలాంటి ఛార్జీలు ఏమీ వసూలు చేయడం లేదని ఆర్థిక శాఖ తేల్చేసింది. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలనే ఆలోచన లేనేలేదని పేర్కొంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో 3,000 దాటితే ఛార్జీలు వర్తిస్తాయంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. యూపీఐ పేమెంట్స్ పై అయితే ఎలాంటి ఛార్జీలు కూడా లేవనైతే స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కూడా ఒక వివరణ అయితే ఇచ్చింది. డిజిటల్ చెల్లింపుల్లో 83% చేరిన యూపీఐ లావాదేవీలు. అయితే ఇదంతా కూడా మనం యూపీఐ పేమెంట్స్ చేస్తే 3,000 దాటిన తర్వాత ఛార్జీలు అంటూ ఒక ప్రచారం అయితే జరిగింది. సో ఆ ప్రచారాలన్నింటినీ కొట్టేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూపీఐ పేమెంట్స్ పై ఎలాంటి ఛార్జీలు వర్తించవని క్లారిటీ ఇచ్చేసింది.